దేవనామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం చదువుతున్నాను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరుపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ఆమేన్. దేవుడి ఉదయకాలం మనతో ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 5వ వచనం, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడండి. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవాది దేవుడు ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడంట. మన దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. మన దేవుని నామమును బట్టి మనము తల ఎత్తుకొని నడవగలిగే శక్తి ఆయనే మనకి అనుగ్రహిస్తూ ఉంటాడంట. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మనకి దేవుడు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆ రక్షణను బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. చూచుచున్న దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనల్ని రక్షించే దేవుడు. చూడండి, కొందరైతే ఏం చేస్తారంటే 7వ వచనం, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. మనము దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలంట. లోకంలో కొందరైతే వారికి ఉన్న ఇళ్లను బట్టి, వారికి ఉన్న బంగారాలను బట్టి, వారికి ఉన్న వస్త్రాలను బట్టి, వారికి ఉన్న పేరు ప్రతిష్టలను బట్టి వారు అతిశయపడుతూ ఉంటారు. మనమైతే దేని గురించి అతిశయపడాలంట? మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అలాగే